కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని నేను నీకు వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరము అహంకారణంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనెంతవరకు ఈ దేహమును ఆత్మ అనియు భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పమని పదార్థ జ్ఞానము కారణమగుచుండును గాన అహం బ్రహ్మను వాక్యార్థము గురించి నాకు తెలియజేయుడు అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనేను, ఈ దేహము ఆత్మ అంతఃకరణ శుద్ధికి సాక్షియే, అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అను చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వంతర్యామి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నమః అను శబ్దము. ఆత్మకు ఘంటాదుల వలన శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములను మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే నేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశించుచూ నుండెను. ఆత్మ అనబడును. నేను అనున్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులు అన్నింటికీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అను నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశింపనే కాక ఇట్టి దేహమునకు ఈ శరీరమును ఇట్టి దేహమునకు స్థూల సూక్ష్మకార శరీరంబులు మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేది ఆత్మయనియు గ్రహించుకొనుము. ఇనుమ సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లు శరీరేంద్రియాలు దేనిని ఆశ్రయించు తిరుగుచుంటివో అదే ఆత్మ. అట్లే అని అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నదియే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి తారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అనియు గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అనియు అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టయు సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మలు ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటియే నిలుచును. అదియే ఆత్మ. దేహ లక్షణములు ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరమే కానీ ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసింది అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము.
జీవులచే కర్మఫలం చేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవించిన అంతనియు తెలుసుకొనుము. జీవుల కర్మఫలను అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై గురుసృష్టులను నొనర్చి సంసార సంబంధములను ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను. మంచి పనులు తలచి చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగిన ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనేను. ఇట్లు స్కందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 7వ దశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము.